హాయ్ హలో నమస్తే అండి. నేను మీ జానకి. వెల్కమ్ టు జానకి స్టిచింగ్ అండ్ స్పైసీ యూట్యూబ్ ఛానల్. 4 ఇయర్స్ బేబీ గర్ల్‌కి పంజాబీ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అండి. ముందుగా 1 మీటర్ క్లాత్ తీసుకోండి. 1 మీటర్ క్లాత్‌ని 4 ఫోల్డింగ్స్ ఏసుకొని షోల్డర్ విడ్త్ 5, ఆర్మ్ హోల్ రౌండ్ 5, నెక్ డీప్ 3 ½ టాప్ లెంత్ 20 అండి. షోల్డర్ మధ్యలో నుంచి టేప్ పెట్టుకోవాలండి. 7కి ఒక డాట్ అండ్ 12కి ఒక డాట్ పెట్టుకోవాలండి. 7 దగ్గర మన చెస్ట్ రౌండ్ లూజ్ ఎంత ఉందో అంత పెట్టుకోవాలండి. అండ్ కట్స్‌కండి 12 పెట్టుకున్నాం కదా, అక్కడ కూడా ఒక డాట్ పెట్టుకోవాలండి. దానికి మొత్తం డాట్స్ అన్నీ కలుపుకొని 1 లైన్ గీసుకోవాలండి. నెక్స్ట్ ఖర్చు కోసం అండి నేను 1 ½ ఇంచెస్ ఖర్చు తీసుకున్నాను. దాన్ని ఇప్పుడు లైన్ స్ట్రైట్ గీసుకొని కట్ చేసుకోవాలండి దాన్ని మొత్తం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసి ఫ్రంట్ పార్ట్ ఉంది కదండి, దాన్ని రౌండ్ నెక్ పెట్టుకున్నాను నేను. రౌండ్ నెక్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ నెక్ విత్ డౌన్ 2 తీసుకున్నానండి. దానికి కూడా రౌండ్ ఇచ్చుకున్నానండి. రౌండ్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టిచ్చింగ్ కోసం అండి, నాకైతే వాళ్ళు లైనింగ్ ఏమని తర్వాత చెప్పారు, అందుకని నేను లైనింగ్ వేసుకున్నానండి దానికి. ఆ లైనింగ్ ఒరిజినల్ క్లాత్ ఉంది కదండి, ఒరిజినల్ క్లాత్ మీద వేసుకోవాలండి. లైనింగ్ క్లాత్ని స్టిచ్ చేసుకోవాలండి. ఆ స్టిచ్ చేసుకున్న తర్వాత దానికి కట్స్ పెట్టుకోవాలండి. కట్స్ పెట్టుకుంటేనే మీకు ఫినిషింగ్ నీట్‌గా వస్తుంది, తన్ను పెట్టినట్టు అది లేకుండానండి. నెక్స్ట్ దాన్ని రివర్స్ చేసుకున్న తర్వాత స్టిచ్ వేసుకోవాలండి, ఒక 1/2 ఇంచ్ వదులుకొని. లైనింగ్ కూడా కింద కూడా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలండి. ఒరిజినల్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్ కూడా 2 జాయింట్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలండి. ఒరిజినల్ క్లాత్ కింద కూడా ఫోల్డింగ్ పెట్టేసుకుంటున్నానండి. ఫోల్డింగ్ పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. సేమ్ అలానే బ్యాక్ కూడా అలాగే స్టిచ్ వేసుకోవాలండి. ఇప్పుడు ఆ 2 కలిపి జాయింట్ చేసుకోవాలండి. షోల్డర్స్ చూపించిన విధంగా వీడియోలో చూపించినట్లు. షోల్డర్ వేసుకున్న తర్వాత హ్యాండ్స్ అండి. హ్యాండ్స్‌ని చివరన కొంచెం ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ చేసుకొని సేమ్ సెకండ్‌ది కూడా అలానే ఫోల్డింగ్ చేసుకోవాలండి. చూసారు కదండీ! ఇలా స్టిచ్ వేసుకోవాలి. 2 సైడ్‌లు సరిగ్గా పట్టుకొని డాట్ పెట్టుకోవాలండి. డాట్ పెట్టుకున్న దగ్గర మన షోల్డర్ ఉంది కదండీ, హ్యాండ్స్ జాయింట్ చేసే దగ్గర అక్కడ జాయింట్ చేసుకోవాలండి. డబల్ స్టిచ్ వేసుకోవాలండి చిన్నపిల్లలకి ఎప్పుడైనా సరే. చూసారు కదండీ! సేమ్ అలానే అటు సైడు కూడా ఒక స్టిచ్ వేసుకోవాలండి. సేమ్ ఇప్పుడు వేరే హ్యాండ్ కూడా అలానే వేసుకోవాలండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ సమానంగా పట్టుకొని మెజర్‌మెంట్స్ ప్రకారం మనం స్టిచ్ చేసుకోవాలండి. చూసారు కదండీ! ఇప్పుడు కట్స్ కోసం అండి. కట్స్‌కి కింద నుంచి స్టిచ్ వేసుకోవాలండి 2 ఫోల్డింగ్స్ పెట్టుకొని. కట్స్ కుట్టుకునేటప్పుడండి 1 లైనే స్టిచ్చింగ్ వేసుకుంటే చాలా నీట్‌గా వస్తాయండి, బయట కొన్నట్టు మనకి. సేమ్ రెండో సైడు కూడా అలానే కుట్టేసుకోవాలండి. అండి చూసారు కదండీ! ఇదేనండి టాప్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.